చెయ్యట్లేదు, వాడు ఎలా తెలుసుకుంటున్నాడు నెంబరు, నేను చేయి కోసుకుంటాను, నేను చచ్చిపోతాను, నేను అది చేసుకుంటా, ఒక వారం మాట్లాడు, నా కూతుర్ని బెదిరింపు కాల్స్తో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ పాప చేసిన మెసేజ్, ఈ పాప చేసిన కాల్స్ చూపిస్తా బెదిరిస్తా వచ్చినాడు. వాడిటి మొత్తం డిలీట్ చేసి ఈ పాపని చూస్తా బెదిరిస్తా వచ్చినాడు. తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఊరిని కూడా వదిలేసి బయట ఊర్లోకి వచ్చి సంతోషంగా బిడ్డలను చదివించుకుందామని ఆరాటపడినటువంటి తల్లిదండ్రులకు చివరకు ఆ నీచుడు లోకేష్ అనే వ్యక్తి కడుపుకోతనే మిగిల్చాడు. అమాయకపు మాటలు చెప్పి ప్రేమిస్తున్నానని చెప్పి వంచి తీసుకెళ్లి తనొక్కడే కాదు ఈ ఘాతుకానికి తన ఫ్రెండ్స్ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది కాబట్టి 3-4 కలిసే ఇంతటి దారుణానికి పాల్పడి ఉంటారు అని వారి తల్లిదండ్రులు అనుమానిస్తూ ఉన్నారు. ఆ విధంగా పోలీసులు విచారణ చేయాలి. తన బిడ్డ మృతదేహాన్ని ఖననం చేసే లోపలే తన బిడ్డ శవం ముందే తన బిడ్డను ఈ విధంగా దారుణంగా చంపిన వ్యక్తులను కూడా చంపాలి అంటూ కూడా వాళ్ళు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ఎంక్వైరీ చేయబోతున్నారు, చనిపోయినటువంటి వైష్ణవికి ఎలాంటి న్యాయం చేయబోతున్నారో చూడాలి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, ప్రొద్దుటూరు.